ఓం నమో వెంకటేశాయ. కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ రోజైన మంగళవారం రాత్రి హంసవాహనంపై సరస్వతి అలంకారంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి అమ్మవారు 4 మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. హంసవాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో అమ్మవారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ కోలాహలంగా జరిగింది. హంసకున్న విలక్షణ ప్రతిభ ఏమిటంటే పాలను, నీటిని వేరు చేయగలగటం. అలాగే యోగి పుంగవులు కూడా జ్ఞానం, అజ్ఞానం తెలిసి మెలుగుతారు. అలాంటి మహాయోగి పుంగవుల హృదయంలో జ్ఞానస్వరూపిణి అయిన అలివేలు మంగ విహరిస్తూ ఉంటుంది. జ్ఞానార్జనకై సరస్వతీదేవిని ఉపాసించే సాధకులు హంసవాహన సంయుక్త విద్యాదానకరీ మమ అని ఆ తల్లిని ఆరాధిస్తూ ఉంటారు. నవంబర్ 19వ తేదీ ఉదయం ముత్యపు పందిరి